హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే పచ్చిమిరపకాయలు వెరైటీగా ఉన్నాయని చెప్పేసి తీస్తున్నాను అనమాట. వీడియో చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి కాశ్మీరీ పచ్చిమిరకాయలు అంట, వెరైటీగా ఉన్నాయి. ఈ మామూలు తీసుకొస్తే కొంచెమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను వాళ్ళు వీడియో కావాలంటే తీశారు కానీ ఫ్రెండ్స్, అది వాళ్ళ వాయిస్ అంతా ఉండేసరికి నేను అది అప్లోడ్ చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి అప్పుడు పెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇవి మొత్తం చాలా వెరైటీస్ చెట్లు ఉన్నాయన్నమాట. వాటిలో పచ్చిమిరకాయ చెట్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఇది కాశ్మీరీ పచ్చిమిరకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది పెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అన్నమాట. తీసుకొస్తే ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే దీని మోడల్ చూడండి ఫ్రెండ్స్, వేరుగా ఉంది. ఇది పచ్చి అనమాట ఫ్రెండ్స్. ఇది వెరైటీగా ఉన్న చూడండి. మామూలు పచ్చిమిరకాయలకి దీనికి చాలా తేడా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాశ్మీరీ పచ్చిమిరకాయలు సీడ్లో కూరిపేసాం అనమాట. చూడండి. వాము విత్తనాలు కొంచెమే ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. మనకు లాగా లేవు. వామ్ పౌడర్ను సాల్ట్ ఎక్కువ కాదు, కొంచెమే లైట్గా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇలా మొత్తం అన్ని కాయల్లోనూ నింపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వామ్ పౌడరు బజ్జీలకి, పచ్చిమిరకాయ బజ్జీలకి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే పచ్చిమిరకాయ బజ్జీలు అనమాట ఫ్రెండ్స్. ఇవి అంటే ఈ వెరైటీ బజ్జీలు అనమాట, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ కాశ్మీరీ పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి వెరైటీగా మామూలు దొడ్లో కాస్తే తీసుకొచ్చారన్నమాట. బజ్జీలు వేద్దామని చెప్పేసి అమ్మ ఇలా ఘాట్లు పెడుతుంది చూడండి. ఇట్లా ఘాట్లు పెడుతున్నారన్నమాట. దానికి ఏంటంటే వామ్ అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసా. దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఏంటంటే శనగపిండి, వాటర్ మొత్తం అన్నీ కూడా కలిపేసి దీన్ని బజ్జీలాగా వేస్తాకి రెడీ పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. దీనికి పచ్చిమిరకాయ లోపల ఇది పెట్టాలి కాబట్టి ఫ్రెండ్స్, ఇది వాము పౌడర్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి. ముందుగా రెడీ పెట్టేసుకుంటున్నాను. ఇందులో విత్తనాలు కూడా లేవు ఫ్రెండ్స్. ఇందులో చూడండి.
ఇది ఈ విధంగా పెడతారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వామ్ పౌడర్ కూడా కలుపుకుంటున్నాం. ఈ శనగపిండిలో తగినంత తీసుకొని దాంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి రెండు వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇవన్నిటిలోనూ ఏంటంటే వామ్ అంతా కూడా కూర్చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇందుట్లో సరిపడా సాల్ట్ను వాము కలిపేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది వాటర్ కూడా పోసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట బజ్జీలకి. లీటర్ పాలు ఉంటాయి. సరిపడినంత వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి దేనికైనా ఇలాగే కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ బ్యాచ్నికి ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట బజ్జీలకి. చూడండి ఇంత పలసగా వస్తుంది అనమాట. మరీ పలసగా కాదు, మరీ చిక్కగా కాదు, ఇలా వస్తుంది అన్నమాట మీడియంగా. ఇది ఈ విధంగా కలుపుకోవాలి బజ్జీలకి. ఏ బజ్జీకైనా సరే, పచ్చిమిరకాయలైనా, బనానా బజ్జీకైనా, ఇంకా టమాటా బజ్జీకైనా, దేనికైనా సరే, వంకాయ బజ్జీకైనా ఇదే విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీని యొక్క పిండి. సోడా ఉప్పు కొంచెం కలుపుకోవాలన్నమాట గుల్ల రావడానికి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పచ్చిమిరకాయలు బజ్జీలు అనమాట ఫ్రెండ్స్. చూడండి ముందుగా ఏంటంటే పిండి నానబెట్టేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ముందు పచ్చిమిరకాయలు కడిగేసి దానికి ఘాట్లు పెట్టేసుకుని దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ వాము సాల్ట్ కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. పెట్టేసుకుని ఇట్లా అనమాట ఫ్రెండ్స్. అది పెట్టేసుకుని ఈ విధంగా ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్. వాము ఇలా కూర్చోమన్నమాట ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరకాయలు బజ్జీలకు అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిమిరకాయ బజ్జీలు ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత బజ్జీ ఈ విధంగా తీస్తారు అన్నమాట. ఒక్కొక్కటి
ఈ విధంగా వేస్తారన్నమాట. చూడండి. దాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారన్నమాట. ఫ్రై అయినాయో లేవో అని. కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి పచ్చిమిరపకాయ బజ్జీలు. పచ్చిమిరపకాయని ఈ విధంగా ముంచేసి ఈ విధంగా వేయాలన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి పచ్చిమిరపకాయ బజ్జీ.